హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం ఒక సింగరాయకొండలో విషాదకరమైనటువంటి ఒక సన్నివేశం, ఒక దృశ్యం చోటు చేసుకుంది. ఏంటంటే ఈరోజు తన్నీరు కోడరత్నం అనేటువంటి ఒక వ్యక్తి ఒక నిండు పురాణం బలైంది. ఏంటంటే మనం ఓవి రోడ్డు నుండి వేములపాడు నుండి ఓలపాలెం వరకు రోడ్డు అభివృద్ధిలో భాగంగా చేస్తున్నటువంటి ఇక్కడ సింగరాయకొండ పట్టణంలో శ్రీరామ్ నగర్ కి అతి చెరువులో పక్కన ఉన్నటువంటి ఒక కలెక్టర్ నిర్మాణం చేపట్టారు ఈ అధికారులు. దాదాపు చేపట్టి 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు దాన్ని పూర్తి చేయకపోగా అసంపూర్ణంగా, అంటే కొంచెం పని స్టార్ట్ చేసి వదిలేశారు. ఎక్కడికక్కడ తీగలు బయటపడి ప్రజలు రాకపోకలకి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు ఇక్కడ నిషిద్ధ ప్రదేశము, ఇక్కడ వర్క్ జరుగుతుంది, పోవటానికి లేదనేటువంటిది కనీసం బోర్డులు కూడా నిర్మించకపోగా ఇక్కడ జనాల్ని రాకపోవటానికి లేదు అని చెప్పారంటే ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాల. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్లేస్ ఇది. శ్రీరామ్ నగర్ నుంచి సింగరాయకొండ రావడానికి ఈ ప్లేస్ అనేటువంటిది చాలా అవసరంగా ఉపయోగపడేటువంటి ప్లేస్. అలాంటి ప్లేస్ లో మరి ఈ ఫ్యాక్టరీలు పోయేటువంటి ఆ లేడీస్ అయితేనేమి, లేకపోతే నిత్యం పని చేసుకునేటువంటి వాళ్ళైతేనేమి, లేదా ఉదయాన్నే టీ తాగడానికి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళైతేనేమి ఈ రోడ్డు మీద ఉండానే పోవాలి. మరి అలాంటిది ఆ రోడ్లో ఉన్నటువంటి ఆ రోడ్డు పోవడానికి అడ్డంగా ఈ కలెక్టర్ నిర్మాణం జరుగుతుంది. ఈ కలెక్టర్ అనేటువంటిది 2 నెలలు అయినా కూడా పూర్తి చేయకుండా అధికారులు వదిలేశారు దాన్ని. అది ఎక్కడుంది, ఎట్లా జరిగింది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను, చూడండి. ప్రస్తుతం మనం ఈ శ్రీరామ్ నగర్ కాలనీ పోయేటువంటి రోడ్డు దగ్గర ఉన్నాము. చూడండి, ఇది కలెక్టర్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్లేస్. ఇది దాదాపు 2 నెలలుగా వీళ్ళు ఈ బెడ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కూడా నోవే అనేటువంటి బోర్డు లేదు, కనీసం డేంజర్ బోర్డు అనేది కూడా పెట్టలేదు. మరి అసంపూర్ణంగా కనీసం బారికేడ్స్, ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, బారికేడ్స్ నిర్మాణం, ఇది బారికేడ్స్ అనేటువంటిది కూడా అద్దం పెట్టలేనటువంటి పరిస్థితి. అంటే ఎంత కేర్లెస్ గా అధికారులు ఉన్నారో మీరు ఇది చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఈ ప్లేసు కనీసం కాలు జారి పడిపోయేటువంటి పరిస్థితి. నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు ఈ కాలంలో పడిపోయి, ఈ కాలంలో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. ఈరోజు పెద్ద ఆయన చనిపోయాడు, రేపు ఉదయం పిల్లల పరిస్థితి కూడా ఇక్కడ పడి చనిపోవటానికి ఇక ఆస్కారం ఉంది. కాబట్టి దీని మీద అధికారులు చనిపోయినా కూడా, మనిషి చనిపోయినా కూడా వచ్చి కనీసం పట్టించుకున్నటువంటి ఈ కాంట్రాక్టర్, ఇంకా 2వ వ్యక్తి ఎవరు చనిపోయినా కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రజలు ఇమ్మీడియట్లీగా ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళని, ఆ కాంట్రాక్టర్ ని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్ఎంబి అధికారులు పట్టినట్టు ఆర్ఎంబి అధికారులు చూస్తున్నారు. కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనికి ఇంత కేర్లెస్ గా వదిలేశారంటే ఈ ఆర్ఎంబి వాళ్ళ మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సీసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాము. మినిస్టర్ గారు ఇప్పుడైనా సరే తప్పనిసరిగా ఇలాంటి కాంట్రాక్టర్ కి రద్దు చేసి అతన్ని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెండోది, ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే ఈ శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలు అంత తొందరగా బతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు నిత్యం తిరిగేటువంటి ప్లేసు, ఏదో టైనా ఎట్లా కట్ట బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు దీంట్లో పడి చనిపోయడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా, మినిస్టర్ గారు కూడా అర్థం చేసుకొని త్వరగా దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటారు. కోటిరత్నం అనే వ్యక్తి, సింగరాయకొండకు సంబంధించినటువంటి తనీరు కోటిరత్నం, ఇక్కడ అసంపూర్ణంగా ఎన్నో రోజుల నుంచి నిర్మించుకున్నటువంటి ఒక కలవట్టుని
దాటుతుండగా ప్రమాదవశాత్తు కలవట్లో పడి మరణించడం జరిగింది. ఇది కంప్లీట్గా ఈ అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఎప్పుడో తీసి త్వరగా కట్టకుండా దానికి కరెక్ట్ అయినటువంటి అంటే ప్రొటెక్షన్ కూడా లేకుండా కింద పడకుండా దాన్ని అట్నే వదిలేశారు. ఆ కారణం వల్ల పాపం ఆయన చూడకుండా దాంట్లో కలవట్లో పడి చనిపోవడం జరిగింది. ఆయన కుర్రతను అతని మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున అతనికి సహాయం చేయమని చెప్పని అందరినీ కోరటం జరుగుతుంది. మీ పేరండి? నా పేరు తన్నీరు దత్తాత్రేయ అండి. ఆయన చనిపోయిన ఆయన మీకు ఏమవుతారు? మా నాన్నగారు తన్నీరు కొండరత్నం. అంటే ఎట్లా జరిగింది అసలు ఇది? మా నాన్నగారు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు టీ తాగడానికి వెళ్ళారండి. వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, రోడ్డు కన్స్ట్రక్షన్. గత 2 నెలలుగా తవ్వి పెట్టినారు. చేయమంటే త్వరగా చేయమంటే ఎవరు అసలు అధికారులు పట్టించుకోవట్లేదు. ఆ పని తీసుకున్న కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు. ఇట్లాగే చాలా సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉన్నాం. కనీసం అక్కడ బ్యారిగేట్లు కానీ ఏమీ కట్టలేదు. అయితే వచ్చే క్రమంలో అక్కడ కాలువ అంతా ఉన్నాయి, నీళ్లు కూడా దాంట్లో నిల్వ ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు కూడా ఏం శుభ్రం చేయట్లేదు, పెట్టించుకోవట్లేదు అసలు. అయితే వస్తా అక్కడ మట్టి ఉండేసరికి మట్టి పైన ఎక్కి కాలు జారి అవి తప్పి ముందులకి పడిపోవడంతో ఆ మురికి నీళ్ళని నోట్లోకి వెళ్ళి ఇంకా అక్కడే మా నాన్నగారు మరణించారు. అంటే అక్కడ ఎప్పుడు చూసారు మరి ఆయన్ని? ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అంతా పొగమంచులాగా పట్టింది, మంచు తోటి ఎవరు కనపడలేదు. అయితే వేరే కృష్ణ అనే అతను బజార్కి వెళ్తే అటు వైపు నుంచి అతను చూసి వచ్చి మాకు సమాధానం ఇచ్చారు. మేము వెళ్ళి చూడగానే అప్పటికే చనిపోయి ఉన్నారు మా నాన్నగారు. మరి అధికారులు ఎవరన్నా వచ్చారు అక్కడికి? ఎవరు రాలేదండి. ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. కనీసం అది దాదాపు 2 నెలల నుంచి తవ్వి పెట్టినారు. అట్లాగే అది ఇప్పుడు దాకా పూర్తి చేయలేదు. ఇక్కడ మా ఇంటి ఎదురు కూడా రోడ్డుకి తిప్పి తవ్వి పెట్టినారు. ఎక్కడో ఒకసారి చాలా మంది పడ్డారు ఇక్కడ. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం వాటికి బ్యారిగేట్లన్నా కర్టన్స్ కానీ ఏమన్నా కట్టాలి కదా, అది కూడా కట్టట్లేదు. ఏమీ లేదు. డేంజర్ జోన్ అని బోర్డు లేదు, ఏమీ లేదు. ఈ రకంగా సరే పెద్దవాళ్ళు కనీసం చిన్నపిల్లలు ఉంటారు కదా, అక్కడ మీరైతే చూడండి నీళ్లు ఎంత లోతులో నిల్వ ఉన్నాయో. కనీసం ఒక 4-5 దాకా లోతులో నీళ్ళు నిల్వ ఉండిపోయాయి. ఎవరన్నా చిన్నపిల్లలనే వెళ్తారు కాబట్టి ఆడుకుంటా వాళ్ళని కాలు జరబెడితే ఎవరికైనా ఇదే పరిస్థితి కదా. దయచేసి ఇంత త్వరగా దాన్ని సాల్వ్ చేయాలని, త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు వాళ్ళ బావమర్ది. నేను మా బావ. ఏం జరిగింది మల్లికార్జునరావు గారు? అది ఉదయాన్నే చీకటితో లేచి పోయాడు, టీకి పోయి అక్కడ సినిమాలు అక్కడ పోయి టీ తాగి వస్తుండగా అది వాళ్ళు 2 నెలలు తలమించాడు. అది ఏం కటౌట్లు ఏం కట్టకుండా ఏం లేకుండా వస్తా ఆ మోరీలో జారి కింద పడిపోయాడు. వాడు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయింది. ఎవరు కూడా మాకు స్పందన కూడా ఈడ మంచి చెడ్డ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మాకు స్పందన చేయాల. ఏది గవర్నమెంట్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కానీ వాడు కూడా పట్టించుకున్నాడు లేడు. మేము చెప్పిన దాకా కూడా మేము పోయి ఎస్ఐకి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి పోస్ట్ మాస్టర్ తీసుకొని పోయారు. అంతే. మాకు ఎవరు కూడా ఎలాంటి మంచి చెడ్డ కూడా ఏమి చేయాల. అంటే ఆర్ఎన్బి అధికారుల దృష్టికి ఆర్ఎన్బి అధికారులు కూడా ఎవరు కూడా వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అతను మందు తాగేవాడు కాదు. పేపర్లో కూడా వీళ్ళంతా చేసిందంతా అబద్ధాలు. అతను మందు తాగడు. ఉదయాన్నే పోయాడు, చీకటితో పోయి టీ తాగి వస్తుండగా ఆ జారి ముందుకి వాళ్ళు కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఇది సబ్జెక్ట్ జరిగింది. అది విషయం. వేణు శ్రీరామ్ నగర్ గ్రామంలో నివసిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కల్వర్టు స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి అధికారులు కానీ ఈ కల్వర్టు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కానీ ఇతను నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక కుటుంబంలో నిండు ప్రాణాన్ని కోల్పోయాము. అదేవిధంగా ఇతనికి కాంట్రాక్ట్ ఇచ్చిన అతన్ని వెంటనే తొలగించి అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. కానీ ఈ కాలువ కానీ ఈ కలవట్టు కానీ ఇమ్మీడియట్గా త్వరగా పూర్తి చేయకపోతే మా గ్రామంలో అందరం మాట్లాడుకొని దీన్ని ఇమ్మీడియట్గా బూట్ చేస్తామని చెప్పని కోరుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవాలని చెప్పని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటే కాంట్రాక్టర్ గారు, అతను ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి
అరెస్ట్ చేసి ఇంతవరకు వచ్చింది కూడా లేదు. అతను కాంట్రాక్టర్ ఇంతవరకు రాలేదు. ఇంతవరకు వచ్చి ఆ కుటుంబానికి ఎలా ఉందా ఏందా అని చెప్పని పరామర్శ కూడా ఇచ్చలేదు అతను వచ్చి. ఇంతవరకు ఆ కుటుంబానికి ఏది మేము మా గ్రామం తరపున అతన్ని ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్ని తొలగియాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.